శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు టీ మీడియా. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. కింగ్డమ్ సినిమాని బ్యాన్ చేయాలి అని చెప్పేసి ఈవెన్ కేఏ పాల్ గారు కానివ్వండి, తమిళనాట కూడా ఎక్కువైపోయింది ఇవాళ నుంచి. ఎందుకంటారు? అసలు ఏంటి ప్రాబ్లం? వచ్చి ఇన్ని రోజులు అవుతుంటే వారం తర్వాత ఏంటి అసలు ప్రాబ్లం? అంటే ఇంతకాలం దృష్టి పెట్టలేదని అనుకుంటున్నాను నేను. అంటే స్టోరీ లైను కొంచెం లేట్గా తెలిసినట్టుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు అనేది ఏంటంటే శ్రీలంకలో ఉండే తమిళ్ని అబ్జెక్ట్ చేయలేదు, వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అని మూవీ టీం అంటున్నారు. ఇప్పుడు ప్రతిదీ మన దృష్టికోణం నుంచి ఉంటుందండి. సగం సగం కొన్ని వాస్తవాలు చూపిస్తారు, కొన్ని ఊహాజనితంగా ఉంటాయి. వాళ్ళు అలాగే ఉన్నారని కాదుగా, వాళ్ళని అంటరాని వాళ్ళలాగా వాళ్ళని బానిసలుగా చూపించారు మీరు శ్రీలంక తమిళుల్ని అని వాళ్ళ ఎండిఎంకే అధినేత వైగో కానీ, లేదు సీమాన్ నామ్ తమిళర్ కక్షి ఆయన స్థాపించింది అది, ఆయన కానీ అంటం జరుగుతోంది. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో సినిమాని సినిమాగానే చూడాలి. మనం ప్రతిదీ మనకు ఆపాదించుకుంటే ఎట్లా? ఇప్పుడు మొన్న మనకి జానకి కేరళ స్టోరీ ఒకటి వచ్చింది. జానకి పేరు మీద చాలా గొడవ అయింది. యాక్చువల్గా వాళ్ళు పెట్టే ముందే ఆలోచించాలి, తర్వాత గొడవలు అవుతాయని చెప్పి మళ్ళీ దానికోసం కోర్టులకు ఎక్కి ఇవన్నీ చేసి మొత్తానికి ఆ పేరు అయితే ఉంచారు. అంటే కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయన్నప్పుడు ముందు ఆలోచించుకోవాలి. ఇక్కడ ఈ స్టోరీలో ఆ రకంగా లేదు అని వాళ్ళు చెప్తున్నారు. కానీ వైగో లాంటి వాళ్ళు, ఎందుకంటే మొదటి నుంచి ఎల్టీటీఎస్ సపోర్టర్స్ వాళ్ళు కాబట్టి ఆయన దాని మీద అబ్జెక్ట్ చేయడం అది సహజం. అది కాకపోతే ఏంటంటే సినిమాని అడ్డుకోవడం, సీమాన్ లాంటి వాళ్ళు వెళ్ళి కోయంబత్తూరులో అడ్డుకున్నారు, తర్వాత వేరే చోట కూడా అడ్డుకున్నారు. ఇవాళ చాలా 18 కోట్లు వసూలు చేసిన సినిమా ఇవాళ చాలా తగ్గిపోయింది, 2.25 crores వచ్చింది అని అంటున్నారు. ఆల్రెడీ కింగ్డమ్ సినిమాకి చాలా హిందీలో కూడా పెద్దగా వసూళ్ళు లేవని మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం విజయ్ దేవరకొండది ఒక సినిమా వచ్చింది. వీళ్ళు ఏం చేసి ఉండొచ్చు అంటే ఫస్ట్ అసలు తెలుగులోనే రిలీజ్ చేసుకుని తర్వాత మిగతా భాషల్లో చేసుకుని ఉంటే బాగుండేదేమో. అంటే వీళ్ళు పాన్ ఇండియా అని చెప్పి వెళ్ళిపోయి కొన్ని సందర్భాల్లో దెబ్బతింటున్నారు. ఓకే కదా, ఇప్పుడు ఒక తెలుగులోనే చేస్తుంటే ఏమో ఎలా ఉండేదో, వాళ్ళకి మంచి వసూళ్ళు వచ్చి ఉండేవేమో. ఏమవుతుందంటేనండి, మనం 3 భాషలు చేసేసరికి కాన్సన్ట్రేషన్ అనేది కూడా ఇక్కడ పెట్టాలి, అక్కడ పెట్టాలి, అక్కడ పెట్టాలి, ప్లస్ ఆ టెన్షన్ తెలియకుండా మనకు ఉంటుంది మైండ్ కదా. సో ఇవాళ ఆ మురుగన్ అని ఒక విలన్కి పేరు పెట్టడం కూడా తమిళ వాళ్ళకి నచ్చలేదు. అంటే మురుగన్ని వాళ్ళు చాలా అసలు ఎంత ఆరాధిస్తారంటే, ఒక మూమెంట్లో మీకు అసలు తమిళనాడులో మురుగన్ మీద వ్యతిరేకంగా ఒక ఉద్యమం వచ్చినప్పుడు వీళ్ళందరూ ఒకటయ్యి ఆ ఉద్యమాన్ని అణగదొక్కారు. అంటే మురుగన్ అంటే అంత ఇదనమాట అక్కడ. వినాయకుడన్నా మురుగన్ అన్నా అంటే కుమారస్వామి చాలా ఇష్టం కాబట్టి ఆ పేరు ఇతనికి పెట్టడం ఏంటి ఒక విలన్కి అనేది వాళ్ళు చెప్తున్న అబ్జెక్షన్. ఏది ఏమైనా విజయ్ దేవరకొండ ఎందుకనో మరి ఇట్లా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆయన ఆ సినిమా బాగానే ఉంది అని టాక్ వచ్చింది, మళ్ళీ కలెక్షన్స్ లేవని అంటున్నారు. ఏది ఏమైనా మనం ఏం చేయలేమండి. మరో పక్క మీరు చెప్పండి కేఏ పాల్ గారు నిన్న అతను ఈ ఈడీనా హాజరయ్యాడు. నిన్న ఆయనకి ఈడీ ముందు హాజరయ్యారు. నేను బెట్టింగ్ యాప్ కాదు చేసింది అంటాడు ఆయన. ఏదైనా యాప్ ప్రమోషనే కదండి. ఆయన అంటాడు కేఏ పాల్ గారు, ఆయన ఫైర్ అయిపోతున్నాడు, మీరు అసలు ఎందుకు చేశారు, మీరు డబ్బులు తీసుకున్నారు కదా, డబ్బులంతా కూడా బాధితులకు పంచండి అంటాడు ఆయన. మొన్నేమో ప్రకాష్ రాజు నేను డబ్బులే తీసుకోలేదు, యాప్ చేశాను కానీ అంటాడు ఆయన, బెట్టింగ్ యాప్. సో ఏది ఏమైనా సెలబ్రిటీలు ఇలాంటి యాప్ల ధోరణికి వెళ్లకుండా, వాటి జోలికి వెళ్లకుండా వాళ్ళు ఉంటే బాగుంటుందండి. ఎందుకంటే ఇవన్నీ కూడా లాంగ్ రన్లో వాళ్ళకి ఒక నెగిటివ్ ఇది వస్తుంది. ప్లస్ అనవసరంగా ఇప్పుడు నన్ను అనవసరంగా పిలిచారు అని నేను విజయ్ దేవరకొండ అంటున్నారు. అనవసరంగా ఎందుకు పిలుస్తారు? ఈడీ అక్కడ ఉంది కాబట్టి పిలిచారు, మీరు డబ్బులు తీసుకున్నారుగా. యాప్ ఏదైతే ఏంటి, యాపే కదా. కాబట్టి ఇవాళ కింగ్డమ్ విషయంలో వీళ్ళు తమిళనాడు నుంచి చాలా సెగ తగులుతోంది వీళ్ళకి. సరే హిందీ వెర్షన్ అయితే అసలు మనం మాట్లాడక్కర్లా, తెలుగులో పర్వాలేదు అన్నారు, ఇప్పుడు ఎలా ఉందో మనకు తెలియదు. ఏది ఏమైనా రకరకాల కమెంట్స్ వస్తున్నాయి. ఈవెన్ అతను ఎవరు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ బావమది సినిమా కంటే కూడా వసూళ్ళు తక్కువ ఉన్నాయని ఇవాళ ఒక వార్త ఏదో వచ్చింది.
ఇందులో నిజాలు మనకు తెలియదు. ఏది ఏమైనా విజయ్ దేవరకొండ మాత్రం మరి ఎందుకు ఇట్లా ఆయన సినిమాలు ఈ రకంగా ఉంటున్నాయో మనకు అర్థం కావట్లేదు. కనీసం నెక్స్ట్ సినిమాకైనా ఇలాంటి ఎటువంటి అవాంతరాలు లేకుండా బాగా హిట్ అవ్వాలని మనం కోరుకుందాం. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.